ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో యంగ్ హీరో, టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పై చాలా రూమర్స్ మనం వింటూ ఉన్నాం. సో దాంట్లో ద బెస్ట్ రూమర్ ఏంటంటే 2025 ఎండింగ్లో కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ అనమాట. లేదు, ఎన్టీఆర్ గారికి 2009లో జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో అది ఇప్పటి వరకు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పారు, లేదంటే తాగి బండి నడిపాడని చెప్పారు. ఇలాంటివి రూమర్స్ మనం వింటూ వచ్చాం. సో ఆయన ఎన్టీఆర్ కూడా దీనిపైన చాలా క్లారిటీస్ ఇచ్చారు చాలా ఇంటర్వ్యూస్లో. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్కి చేతబడి జరిగింది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, అసలు నిజంగా చేతబడి జరిగిందా లేదా అన్న విషయం గురించి ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎన్టీఆర్ గారు. దాని తర్వాత చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజున ఒకవేళ నేను మందు తాగి డ్రైవింగ్ చేసి ఉంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఆపరేషన్ని ఎలా చేస్తారు అంటూ కూడా ఆ రూమర్లన్నిటికీ చెక్ పెట్టారు ఎన్టీఆర్ గారు. ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్ చెప్పడానికి ఆ రోజు కారు తోలింది ఎన్టీఆర్ గారు కాదు, ఆ విషయం ఆయనే చెప్పారు. అండ్ వాళ్ళ టీం కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. దాని తర్వాత ఎందుకంటే ఈ యాక్సిడెంట్ విషయం అనేది 2009లో జరిగిన దాదాపుగా 16 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ గుర్తుంచుకునే ఘటన, మర్చిపోలేని ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఆ యాక్సిడెంట్ అసలు ఆయన ఫ్యాన్స్, ఆయన డైహెడ్ ఫ్యాన్స్ ఎవరు కూడా మర్చిపోరు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి చేతబడి జరిగింది. సో ఎవరో చేయించారని చెప్పి కొంతమంది చేస్తున్న కామెంట్స్ దాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సో ఆ రోజున ప్రమాదం జరిగిన రోజున మద్యం సేవించానా లేదా అన్నది డాక్టర్లకు తెలుసని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ తాను మద్యం తాగి ఉంటే కిమ్స్ ఆసుపత్రిలో తనకు ఎనస్థీసియా ఎందుకు ఇస్తారు, ఇంకా సర్జరీ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సో ఈ విషయాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో తాను చక్కగా భోజనం చేసి కారెక్కానని, కనురెప్ప మూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయిందని, అంతేకాదు ఎన్టీఆర్ మీద చేతబడి జరిగింది, సో అందుకే యాక్సిడెంట్ అయ్యింది, తాగి నడిపారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు మానుకోవాలంటూ కూడా ఎన్టీఆర్ హితవు పలికారు. ఈ ప్రమాదంలో ఎవరి తప్పు లేదని, ఇది అనుకోకుండా జరిగిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. సో మీడియాలో అనవసరపు ప్రచారాలు చేసేవారని తమ జీవితాలపై దృష్టి పెట్టుకోవాలని కూడా హితవు పలికారు ఎన్టీఆర్. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద చేతబడి చేయటమో, లేకపోతే అంటే ఈ టెక్నాలజీ రంగంలో చేతబడులు చేశారు, లేకపోతే చెట్టు మీద కాయలు దింపారు మనిషి సహాయం లేకుండా, సో ఇలాంటి మంత్రాలు చింతకాయలు రాలవు అన్న రేంజ్లో ఎన్టీఆర్ గారు ఒక రకంగా స్పందించారని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఆయన మీద చేతబడి జరగలేదని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి. సో ఎవరన్నా ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ల మీద ఫోకస్ చేయాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఎన్టీఆర్ పైన ఇంకా చేతబడి జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కాన్సిక్వెన్స్ ఉన్నాయి ఆ ప్రమాదం వెనుక, మీకేమైనా గుర్తుంటే మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.